ఈ ప్రపంచంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పక్క వాళ్ళను కావాలనే నొప్పించేలా ఉండకూడదు. బాహుబలి 2 సినిమా చూసిన వారందరికీ ఆ సినిమా ఖచ్చితంగా నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పటంలో తప్పు కూడా లేదు. కానీ నచ్చింది కానీ అంటూ కహానీలు చెప్పేవారితోనే వస్తోంది అసలు సమస్య. మొన్నటి వరకు బాహుబలి 2 పై మాట్లాడడానికి బాలీవుడ్ హీరోలకు నోరు పెగలలేదు. ఇప్పుడు మీడియా ప్రశ్నలు సంధిస్తుండటంతో నోరు విప్పి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న షారుఖ్ ఖాన్ బాహుబలి 2 బాగుందని, ఆణిముత్యం లాంటి సినిమా అంటూ పొగిడారు. చాలా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ లో ఇంకొక అగ్ర హీరో అయిన అమీర్ ఖాన్ బాహుబలి 2 ని దంగల్ సినిమాతో పోల్చడం సరికాదని, అసలు బాహుబలిని ఏ సినిమాతోనూ పోల్చకూడదట. బాహుబలి సినిమా అద్భుతమని కొనియాడాడు. ఇక్కడి వరకు విన్న వారికి వీడేంట్రా తమ్మునెల్లో ఒకటి పెట్టాడు, లోపల విషయం ఇంకొకటి చెబుతున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ ఇద్దరు ఇంతలా ఆ సినిమాని పొగుడుతున్నారు, కానీ ఇంతవరకు ఆ సినిమాను అస్సలు చూడలేదు. కేవలం రివ్యూలు, తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా ఆ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తుండటంతో ఆ సినిమాపై ఖచ్చితంగా మాట్లాడాల్సిన సందర్భాలు రావడంతో బాహుబలి బాగుందని చెబుతున్నారు. బాహుబలి సినిమా అద్భుతమని పొగిడి చివరిలో ఆ సినిమాను మేము ఇంకా చూడలేదంటూ ఒక ట్విస్ట్ ఇస్తున్నారు. ఇక్కడే వస్తోంది సమస్య. ప్రపంచంలో ఎవరైనా ఒక సినిమా బాగుందని కానీ బాగా లేదని కానీ కళ్ళారా చూసి చెబుతారు. కానీ బాలీవుడ్ హీరోలైన వీళ్ళు సినిమా చూడకుండానే బాగుందని చెబుతూ చివరిలో సినిమా చూసే ఉద్దేశం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. బాహుబలి 2 సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే అనే నియమం లేదు. కానీ చూడకుండానే ఏదో చెప్పాలి కదా అని 4 మాటలు చెప్పడం ఎందుకు, చివరిలో మేమింకా చూడలేదంటూ నసగడం ఎందుకు అంటున్నారు అభిమానులు. కాంపిటిటివ్ స్పిరిట్ బాలీవుడ్ లో గొప్పగా ఉందని, టాలీవుడ్ లో లోపించిందంటూ చాలా సార్లు మీడియాలో కథనాలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అందరి హీరోలు ఈ మధ్య ఒకరి సినిమాని ఒకరు ప్రమోట్ చేసుకుంటూ మంచి వాతావరణంలో హుందాగా వ్యవహరిస్తున్నారు. వేరే భాష చిత్రాలైనా కూడా అవి బాగుంటే వాటిల్ని కూడా చూడమని ప్రోత్సహిస్తున్నారు. అంతెందుకు దంగల్ సినిమా బాగుందని చాలా మంది మన తెలుగు అగ్ర హీరోలు విపరీతంగా కొనియాడారు. అలా టాలీవుడ్ లో కాంపిటిటివ్ స్పిరిట్ పురోగమనంలో పయనిస్తుంటే బాలీవుడ్ లో బయట చిత్రాలపై అక్కడి హీరోలు తమ అహాన్ని చూపిస్తూ బయట సినిమాలను చులకనగా చూస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. బాలీవుడ్ లో కాంపిటిటివ్ స్పిరిట్ అనేది తిరోగమనంలో పయనిస్తోందని ఈ విషయం ద్వారా అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.